నమస్కారం. నెక్స్ట్ జే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, రైతన్నకు అండగా ఉంటాం. ఏపీ సమాచార శాఖ మంత్రి పార్థసారథి. దుర్మార్గపు పాలనతో చెలరేగిపోయిన వైసీపీ, అభివృద్ధికి చిరునామాగా మారిన కూటమి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. రాయలసీమ గడ్డ తన అడ్డ, టీడీపీ కార్యకర్తల జోలికొస్తే కబద్దారంటూ హెచ్చరిక. గర్జించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. పేరుకే హోమ్ మినిస్టర్, నో వాల్యూ నో పవర్, ఎద్దేవా చేసిన అంబటి రాంబాబు, మోతుగుల వేణుగోపాల్ రెడ్డి. పింఛన్ పంపిణీలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఏపీ సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పింఛను అందించే బాధ్యత అధికారులదేనని తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. అకాల వర్షాలు, పంట నష్టంపై సీఎం సమీక్ష నిర్వహించారని, కొన్ని చోట్ల ధాన్యం తడిసినట్లు కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏ రైతు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ధాన్యం ఎలా ఉన్నా ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేస్తుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అందిస్తున్న అనేక సర్వీసెస్ లేతే పథకాలు అవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి, అవి అందుకోవటంలో అధికారులు ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా, అందుకున్న తర్వాత ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ఈ పథకాలు అందించడంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందా అనే విషయాల మీద ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో వేల మంది లబ్ధిదారుల్ని ఇంటర్వ్యూ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి వివిధ మార్గాల్లో కొన్ని రిపోర్ట్లు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని నేను ప్రతి నెల కూడా ప్రజల సంతృప్తి పెరుగుతూ ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను లబ్ధిదారుల ప్రవర్తన ఏ విధంగా ఉన్నా వారిని పాసిఫై చేసి వారిని సంతృప్తి పరచడం మన అధికారుల బాధ్యత. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రెవెన్యూ సర్వీసెస్ కు సంబంధించి, హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈరోజు రివ్యూ జరిగిందని చెప్పేసి మనం చేస్తామని నేను నిన్న కురిసిన అధిక వర్షాలు ఏదైతే ఉందో అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడి జిల్లాల్లో పరిస్థితి, వర్షపాతం, రైతుల ఇబ్బందులు, నష్టం ఇవన్నిటిని మీద కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. మరి ఈరోజు రివ్యూలో ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్లతో కూడా మాట్లాడారు. చాలా కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత ప్రాణ నష్టం కానివ్వండి, కొంత పశు నష్టం కానివ్వండి, కొంత ధాన్యం తడవటం కానీ జరిగిందని చెప్పేసి కలెక్టర్లు చెప్పారు. వాస్తవ పరిస్థితుల్ని, ఎగ్జాక్ట్ లాసెస్ని తెలియజేస్తూ రేపు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హ్యూమన్ లాసెస్కి, అదేవిధంగా క్యాటిల్ లాసెస్కి డిజాస్టర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించమని చెప్పేసి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీలైతే రేపు ఎల్లుండిలోనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానివ్వండి, వారికి ఎటువంటి నష్టపరిహారం అందించడానికి రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం అందించమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాను. ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ప్రొక్యూర్ చేయలేదు అనే కంప్లైంట్స్ రాకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాం. రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వైసీపీ దుర్మార్గపు పాలనలో ఏపీ అభివృద్ధి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని రాష్ట్ర గనులు, భూగర్భ జలాలు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని జిఎస్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనిశ్చిత పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు టీడీపీ, జనసేన ఒక తాటి మీదకు వచ్చాయని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల్లో నెలకొన్న అనిశ్చితిని గ్రహించానని, పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు సీటు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఇక్కడ టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత తనదని చెప్పారు. రాష్ట్రంలో జనసేన, బీజేపీ ఎవరి పార్టీని వారు బలోపేతం చేసుకుంటున్నందువలన మనం కూడా టీడీపీని బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుని అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. ఇక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల్ని వారు పరిశీలించారు. ఈ బృందం తగు సూచనలు, సలహాలని జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఇవ్వనుంది. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, సీన్ హించ్ బెర్జన్ సహచర సభ్యులతో కలిసి ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని పరిశీలించారు. వీరితో పాటు కేంద్ర జల సంఘం అధికారులు, ఏపీ అధికారులు ఉన్నారు.
సింహాచలం గోడ దుర్ఘటనపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ప్రాథమిక నివేదికను కమిషన్ చైర్మన్ సురేష్ కుమార్ సీఎం చంద్రబాబుకు అందజేశారు. తాత్కాలికంగా కట్టిన గోడకు పునాది కూడా లేదు. భారీ వర్షం వలన పెద్ద ఎత్తున నీరు బురద చేరి గోడ కూలింది. గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవు. చందనోత్సవానికి వారం ముందు హడావుడిగా గోడ నిర్మించారు. అలాగని ప్రసాద్ పథకంలో భాగంగా గోడకు అనుమతి ఇచ్చారు. డిజైన్ పునాది లేకుండానే గోడను కట్టేశారు. గోడ సామర్థ్యం, భక్తుల భద్రత గురించి తనిఖీలు చేయలేదు. విశాఖ సిపి సాక్షుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశాం. దుర్ఘటనకు ఆలయ ఈవో, ఇంజనీరింగ్ సిబ్బంది, పర్యాటక శాఖ అధికారులు, గుత్తేదారులే బాధ్యులు. వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కమిషన్ తమ నివేదికలో పేర్కొంది. రాయలసీమ గడ్డ తన అడ్డాని వైసీపీ నేతలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే కబద్దారంటూ వైసీపీ నేతలను బాలకృష్ణ హెచ్చరించారు. సోమవారం హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురం మండలం ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు హిందూపురం అంటే రెండో పుట్టినిల్లుగా భావించేవారని నందమూరి బాలకృష్ణ తెలియజేశారు. టీడీపీ అంటే ఒక జవాబుదారీ పార్టీగా పేరుగాంచారని చెప్పారు. టీడీపీ అంటే ఒక జవాబుదారీ పార్టీగా పేరుగాంచిందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒక విజనరీ ఉన్న లీడర్ అని కొనియాడారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే హిందూపురంలో 50 కోట్ల నిధులతో పనులు చేయించానని గుర్తు చేశారు. హిందూపురంలో శాశ్వత తాగునీటి పథకానికి 136 కోట్ల నివేదికలు సిద్ధం చేశామని అన్నారు. మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. 1984లోనే ఎన్టీఆర్ తూముకుంట వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం హిందూపురం ప్రజలు మర్చిపోలేనిదని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. హిందూపురం అంటే నందమూరి పురం. ఎందుకు చెప్తానంటే నన్ను 3 సార్లు గెలిపించారు, నాన్నగారిని 3 సార్లు గెలిపించారు, లేకపోతే మా అన్నయ్య హరికృష్ణ గారిని ఒకసారి గెలిపించారు. దానికంటే ముఖ్యంగా నాన్నగారి యొక్క దూరాలోచన అంటే ఆయన ఎప్పుడు ఏది మొదలు పెట్టినా కూడా ఇదివరకు ఇక్కడి నుంచి కాకుండా వేరే నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆయన ప్రతిదీ కూడా ఆయన సొంత ఊరు ఆయన నిమ్మకూరు నుంచి ఆయన ప్రారంభించేవారు. మీరు కూడా ఆ ఫలితాన్ని పొందండి, చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి. అంతేగాని మేము చేస్తాం, పార్టీలకు అతీతంగా చేస్తాం అన్ని పనులు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరు బాధితులో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే కక్ష సాధింపు చర్యలు వద్దని గతంలోనే చెప్పానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఒకవేళ జగన్ తప్పు చేస్తే జగన్ ని జైల్లోనే పెట్టాలి కానీ పోలీసులను జైల్లో పెట్టవద్దని అన్నారు. చాలా మంది ఐపీఎస్, ఐఏఎస్లు తనకు స్నేహితులుగా ఉన్నారని తెలిపారు. అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకరని, ఆంజనేయులు జైలుకు వెళ్లినప్పుడు చూడటానికి వెళ్లానని అన్నారు. డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే తొలిసారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలో తన కార్యాలయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేసుకు ఒక ఆశాజ్యోతి అని అన్నారు. ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అందరూ సమర్థించాలని తెలిపారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. భారతదేశంతో యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్కు లేదని చెప్పారు. యుద్ధం జరిగితే పాకిస్తాన్ నష్టపోతుందని అన్నారు. అది దాంతో ఈయన కొంచెం ఇదయ్యి జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా దగ్గర అయ్యాడు, ఇంటెలిజెన్స్లో ఉన్నాడు, చేశాడు. ఆయన వెళ్ళి నేను అంతకు ముందే అందరూ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, మీరు కూడా తీసుకుంటున్నారా యాంటిసిపేటరీ బెయిల్ అని. లేదండి నేను ఓ 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాను అన్నాడు. నాకు అర్థం అలా ఏంటి ఇలా జోకేస్తున్నాడు అంటే సరేలే అనుకుని మీరు వెళ్ళండి జైలుకి, నేను చూడటానికి వస్తానండి అన్నాను. ఆయన నవ్వేశాడు, నేను నవ్వేశాను. నాకు ఆ మాట గుర్తుండిపోయింది. నేనేమనుకున్నానంటే ఆ లెవెల్ వాడిని పంపితే రాజమండ్రికి పంపుతారు అనుకున్నాను. డీజీ లెవెల్ నాకు తెలిసి ఇండియాలో ఇతను అక్కడ ఫస్ట్ అరెస్ట్ అయినాడు. డీజీ లెవెల్ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు. ఫస్ట్ మ్యాన్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేవాడు. అరెస్ట్ అయ్యారేమో తెలియదు కానీ బెయిల్ ఇచ్చేస్తారు, జైలుకి వెళ్ళాడు. తర్వాత అతను అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడని తెలిసినప్పుడు మనం చూడటానికి వెళ్ళాను. ఎందుకంటే బాబు ఎండలో పడి ఎలా వచ్చారంటే నేను మాట అన్నాను కదా చూడటానికి వచ్చాను అంటే ఇంకా కొన్నాళ్ళు కొంచెం వర్షాలు పడ్డాక రావాల్సిందండి. అంటే ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా బాబు అన్నాడు. అప్పుడే ఎక్కడ వదులుతారు ఉంచుతారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఓకే అప్పుడే ఆవేళ ఏదో ఏపీ పేపర్లో ఈనాడులో ఏదొస్తే అది మొన్నటి చేస్తారు వాళ్ళు. ఈనాడులో ఏదొచ్చినా మొన్నటి జరుగుతుందన్నమాట. సర్వీస్ కమిషన్లో ఏదో జరిగిందని చేస్తారు, సరే పెడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పర్టికులర్ కేసులో ఒక మనిషి ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం చేయాలి? కేసు రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే వీడు మనిషి మంచివాడు కాదని సరైనడు కాదని కేసు రిజిస్టర్ చేయకుండా ఆగడానికి పోలీసులకు హక్కు ఉందా? పోలీసు వాళ్ళకి ఒక కేసు పెట్టాడు ఎవడో వచ్చి ఒక అమ్మాయి మీద. ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు.
జైల్లో పెట్టేశారు. పెట్టేసి ఏం చేశారు? జైల్లో పెట్టేసి ఏం చేశారు? బెయిల్ రాగానే విడిచేశారు. ఆ కేసు ఇంకా తేల్లా. అప్పుడే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నన్ను అన్యాయంగా కేసు పెట్టారంటే ఎస్పీలు, డీజీలు, పోలీసులు ఎవడన్నా పని చేయగలడు అసలు? ఎందుకు తీసుకొచ్చారు? నేను ఈయన్ని చూసి వచ్చిన తర్వాత మొత్తం నెట్లో చూస్తున్నా తెలిసింది ఏంటంటే ఆవిడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీద రేప్ కేసు పెట్టింది. రేపు చేయడం ప్రయత్నం చేయడం కాదు, రేప్ కేసు పెట్టింది. ఆ రేప్ కేసుని విత్డ్రా చేయించమని ఎలాగోలాగా నీ దౌర్జన్యం చేసి ఆ అమ్మాయి చేత విత్డ్రా చేయించని ఎవడైతే ఉన్నాడో అతను ఎవడో ఏషియా ఖండంలో 7వ రిచెస్ట్, ఏషియా ఖండంలోనే రిచెస్ట్ వాళ్ళ వరుసలో 7వ వాడు. 2,30,000 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సమస్యల్ని తక్షణమే కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని అసోసియేషన్ నాయకురాలు సంధ్య డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం జరిగింది. సందర్భంగా సంధ్య మీడియాతో మాట్లాడారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కి 23% వేతన సవరణ జరగాలని చెప్పారు. పని ఆధారిత ప్రోత్సాహకాలని క్రమబద్దీకరించాలని అన్నారు. ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని అన్నారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఆరోగ్యకర సమాజానికి బాటలు వేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు లింగరాజు, వనజ, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు. అయితే పోయిన నెల 22న ఇక్కడ డిఎంహెచ్ఓలో చేశాము, తర్వాత 24న విజయవాడలో చేశాము. అయినా మాకు ఎటువంటి ఉపయోగం లేదని మేము ఈ సమ్మె కంటిన్యూ చేస్తున్నాము. మేమంతా గవర్నమెంట్కి ఏమి అగెయిన్స్ట్గా వెళ్ళట్లేదండి, శాంతియుతంగానే మా సమ్మెలో మేము ఉంటున్నాము. మా డిమాండ్స్ మెయిన్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి రెగ్యులర్ చేయడం, తర్వాత ఎన్హెచ్ఎంలో అందరి క్యాడర్స్కి 23% హైక్ ఎలా ఇచ్చారో మాకు కూడా అలానే ఇవ్వండి అని కోరుకుంటున్నాము. తర్వాత పోయిన సంవత్సరం వరకు పీఎఫ్ ఉండేది 2024 ఏప్రిల్ వరకు. ఆ తర్వాత నుంచి పీఎఫ్ కట్ చేశారు. ఎందుకు కట్ చేశారు అనేది తెలియదు. ఆ పీఎఫ్ కూడా మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. తర్వాత మాకు హెచ్ఆర్ పాలసీని, ఇంక్రిమెంట్ పాలసీ అవన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాము. తర్వాత ముఖ్యంగా మీడియా ద్వారా మేము తెలియజేయాలనుకున్నది ఏంటంటే, మేము ఏవైతే సమ్మె చేస్తున్నామో అది మా యూట్యూబ్లో, వాటిల్లో, వార్తాపత్రికల్లో అలా వెళ్తుంది. మేము ఎవ్వరికీ నెగిటివ్గా వెళ్ళలేదండి, దయచేసి ఇది అర్థం చేసుకోండి. మేము ఏ క్యాడర్ని కించపరిచి మాట్లాడలేదు. మా పేరుతో ఫేక్ అకౌంట్, ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని మా గురించి తప్పుగా వేరే క్యాడర్ని మేము తక్కువ చేసి మాట్లాడినట్టు అలా ప్రోపగండా జరుగుతుంది. అది అయితే మేము చేసింది కాదు. మేము చేయకపోయినా మా ద్వారా ఏపీఎంసీఏ ద్వారా మేము ఒక సైబర్ కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ స్టేషన్లో. తర్వాత క్షమాపణలు కూడా చెప్పాము. అయినా కూడా ఇంకా మా మీద ఇంకా ఇలా చూస్తున్నారు చిన్న చూపుగా. మేమైతే అలాంటివి అయితే ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. అయినా కూడా మా తరపున, సిహెచ్ఓస్ అందరి తరపున ఎవరైతే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళకి మేము క్షమాపణలు చెప్పుకుంటున్నాము. మేమైతే చేయలేదు. తర్వాత గవర్నమెంట్ మా గురించి కొంచెం చిన్న చూపుగా చూస్తుంది. మేము శాంతియుతంగానే ధర్నా చేస్తున్నాము. ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు, గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా వెళ్ళట్లేదు. దయించి మా మీద మా సమస్యలు త్వరగా తీర్చాలని గవర్నమెంట్కి మీడియా ద్వారా విన్నవించుకుంటున్నాము. కార్మికులకు కనీస వేతనం 35,000 నిర్ణయించాలని ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణమూర్తి, అరుణ్ డిమాండ్ చేశారు. ఏపీలో కనీస వేతనాల బోర్డుని తక్షణమే నియమించాలని అన్నారు. ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపులో భాగంగా సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి కనీస వేతనాలని తక్షణమే ప్రకటించాలని అన్నారు. కార్మికులకి ప్రతి నెల 1వ తేదీని జీతాలు చెల్లించాలని చెప్పారు. లేని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి పాలకులు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కోటా మాల్యాద్రి, మేడా హనుమంతరావు, రావుల అంజుబాబు, జి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కార్మికులకి కనీస వేతనం 35,000 నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కార్మిక కనీస వేతనాలను నిర్ణయించడానికి ఉండేటువంటి కనీస వేతన సలహా మండళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి కనీస వేతనాల బోర్డు లేదు, నిర్లక్ష్యం గావించబడుతూ ఉంది. ఆ బోర్డును తక్షణమే నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సంవత్సరాల తరబడి, నెలల తరబడి లక్షలాది మంది కార్మికులకి ప్రభుత్వ డిపార్ట్మెంట్ల్లోనే వేతనాలు బకాయిలు పెడతా ఉన్నారు. ఆ బకాయిలు పెడితే ఆ నిరుపేదలైనటువంటి కార్మికులు ఎలా బ్రతుకుతారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే నెలల తరబడి బకాయి ఉన్నటువంటి ఆ వేతనాలని తప్పనిసరిగా విడుదల చేయాలి, కనీస వేతనం ఇవ్వాలి.
అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడానికి ఓ భరోసా కల్పించడానికి వీలుగా కార్మిక శాఖని బలోపేతం చేసి పటిష్టవంతం కావించాలి. చట్టాలను అమలు జరపనటువంటి యాజమాన్యాలకి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి. 35,000 కనీస వేతనం నిర్ణయించడానికి ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలు, పెరుగుతున్నటువంటి అవసరాలు, కుటుంబం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 35,000 ఖచ్చితంగా కనీస వేతనం నిర్ణయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం ఎంతకైనా ఏఐటీసీ పోరాడుతుంది. దేశవ్యాప్తంగా ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క నాగరిక సమాజంలో ఒక కుటుంబం ఈ యొక్క సమాజంలో గౌరవంగా బతకాలంటే కనీస వేతనం 35,000 రూపాయలు అనేది ప్రధానంగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనీస వేతన సంబంధించిన బోర్డు నెలకొల్పకుండా ఈ ప్రభుత్వాలు కార్మికులకి అన్యాయం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా సుమారుగా 10 నెలలు, 12 నెలలు, 15 నెలల నుంచి ఇచ్చేటువంటి అరాకొర వేతనాలు కూడా ఇవ్వకుండా ఈ యొక్క యాజమాన్యాలు అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలు కూడా ఈరోజు జీతాలు ఇవ్వకుండా కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని, చిన్న చితక ఉద్యోగస్తుల్ని వేధిస్తూ ఉన్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి వేతనం కూడా ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం 35,000 రూపాయలు కనీస వేతనం ఉండే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేతనాల బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క డిమాండ్ల కోసం పెద్ద ఎత్తున పోవడానికి ఏఐటీసీ సిద్ధమవుతుందని చెప్పి తెలియజేస్తాం. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకి చట్ట ప్రకారం సత్వరమే న్యాయం అందించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్పీకి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బంది పరిష్కరించాలని ఆదేశించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులపై సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠ వర్మ చేసిన పోస్టుపై ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మీడియా ఎదుట డిమాండ్ చేశారు. శశ్రీ అనేటటువంటి ఒక లేడీ కొరియోగ్రాఫర్ హైదరాబాద్లో తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ కొరియోగ్రాఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి మంచిదే. కానీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానేతల గురించి శశ్రీ సోషల్ మీడియాలో అసభ్యకరంగా మహాత్మా గాంధీ గారిని అదేవిధంగా నెహ్రూ గారిని అసభ్యకరంగా మాట్లాడుతూ బాస్టర్డ్ వీళ్ళు ఈ దేశానికి పట్టినటువంటి హీనులు అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళ యొక్క చరిత్రను పుస్తకాల్లో నుంచి తొలగించాలనేటటువంటి మాటలు ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా ఎన్ఎస్యూ బృందం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక్కసారి శశ్రీ కొరియోగ్రాఫర్కి చెప్తా ఉన్నాం, అమ్మా నీది చిన్న వయసు, ఒక్కసారి నిన్ను కన్న మీ తల్లిదండ్రులను అడుగు. మహాత్మా గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి చరిత్ర చెప్తారు. తెలియనప్పుడు 10 మందిని తెలుసుకో. ఇలా ఏదో నోటికి వచ్చినట్టు ఏదో ఫోన్లో వేళ్ళు పనిచేస్తున్నాయి కదా అని చెప్పేసి ఎలా పడితే అలా టైపింగ్ చేసి పిచ్చి పిచ్చి రాతలు రాస్తే కనుక చూస్తా ఊరుకోము. మాకు పూర్తి స్థాయిలో చట్టం మీద గౌరవం ఉంది. అదేవిధంగా చట్టం తన పని తను చేసుకుంటా వెళ్ళేదనేటటువంటి నమ్మకం కూడా ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పక్షాన గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. కలిసి మా యొక్క ఈ యొక్క విన్నపాన్ని భారతదేశ ప్రజలందరినీ కూడా కించపరిచే విధంగా చేసినటువంటి పోస్టు పైన తక్షణమే ఎస్పీ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు శాంతియుతంగా మా వంతున ఓ విద్యార్థి సంఘంగా శాంతియుతంగా వచ్చి గౌరవనీయులైన ఎస్పీ గారికి మా యొక్క విన్నతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. తక్షణమే ఎస్పీ గారు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఏదైతే పెట్టినటువంటి ఈ షష్ఠి అనేటటువంటి కొరియోగ్రాఫరు మీరు వదిలేస్తే ఇలాంటి షష్ఠీలు ఇంకా 10 మంది తయారవుతారు. తక్షణమే మీరు కూడా
చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా వంతును కూడా ఎన్ఎస్ఓ పక్షాన కూడా గౌరవనీయులైన ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. కలెక్టర్ గ్రీవెన్స్ కి వచ్చిన సమస్యల్ని నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం కలెక్టర్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యని పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆమె ఆదేశించారు. అలాగనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారందరికీ అందాలని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. పాత గుంటూరు సుద్దపల్లి డొంక ప్రాంతం, మా ప్రాంతం 998 సర్వే నెంబర్లో ఉంది. అయితే గతంలో 998 సర్వే నెంబర్లో ఒక 2 ఎకరాలు దేవస్థానంకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ 998 సర్వే నెంబర్ మొత్తం కూడా 11 ఎకరాల 49 సెంట్లు ఉంది. ఈ 11 ఎకరాల 49 సెంట్లు మొత్తం కూడా 22A లిస్టులో పెట్టారు. కాబట్టి మేము ఏంటంటే కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం, ఏదైతే ఎన్విరాన్మెంట్ ల్యాండ్ ఉందో దాన్ని సబ్ డివిజన్ చేసి దాని కొలత నిర్ధారించి దాని బౌండరీస్ నిర్మించి మిగతా ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ 9 ఎకరాల చిల్లర ఈ 9 ఎకరాలని 22A లిస్టులో నుంచి తీసేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీనివల్ల ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. మా ప్రాంతంలో ఏదన్నా ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా కానీ అక్కడికి వాళ్ళకి కట్నం రూపంలో ఇవ్వాలన్నా కానీ రిజిస్ట్రేషన్ కాక చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. కూడా దీన్ని 22A లిస్టులో నుంచి తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గతంలో ఎన్విరాన్మెంట్ ల్యాండ్ వేరే వాళ్ళు వెంచి రాస్తుంటే దాన్ని ఆపడం కోసం మేము ఇచ్చాం. ఆ ల్యాండ్ అట్లాగే ఉంది. ఆ ల్యాండ్ని కాపాడుతూ మిగతా ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ ని అది 22A లిస్ట్ లోంచి తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు 9 ఎకరాలు అనుకుంది, గుడి కింద అనుకుంది 2 ఎకరాలు ఉంది గుడి కింద. వీళ్ళు ఎండమెంట్ కింద రాలా. ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి 11 ఎకరాలు ఉన్న ల్యాండ్ మొత్తాన్ని 22 లిస్ట్ లో పెట్టేశారు. అంటే ఊరక తేలిగ్గా పద్ధతులు అని చెప్పేసి 22A లిస్ట్ లో పెట్టేసి సైలెంట్ కూర్చున్నారు వాళ్ళు. అట్లా దానివల్ల ఏంటంటే ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. హోమ్ మినిస్టర్ అనిత పరిస్థితిని చూసి జాలి పడుతున్నామని వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, మోదుగులు వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పవర్ లేని పదవి ఎందుకని ఎద్దేవా చేశారు. ఆమె మాట పోలీసులు ఎవరు వినటం లేదని చెప్పారు. సోషల్ మీడియా కట్టడి చేయడంలో పోలీస్ శాఖ విఫలమైందని ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరులో వారు మీడియాతో మాట్లాడారు. విమర్శలు సహేతుకంగా ఉండాలని చెప్పారు. అధికారంలోకి తాము రాగానే ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. జనవరి ఫస్ట్ తారీఖున వెళ్తే 4వ తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత. అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి నాదేగా ఉదాహరణ. అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి. ఆమెకు తెలియదు పాపం. హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. లోకేష్కి తెలుసు. ఆమె మైకు ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోంమంత్రి కాదు. హోంలో హోము, ఇక్కడికి వచ్చిన తర్వాత మైకు ముందు. ఆమెకి ఏమీ తెలియదు పాపం. తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయడం కూడా మర్యాద కాదు. ఆమెకు అసలు ఏ కేసు రిజిస్టర్ అవుతుందో, ఏ కేసు రిజిస్టర్ అవ్వట్లేదో, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో, ఎవరిని అరెస్ట్ చేయట్లేదో, ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో, ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడికి చేస్తున్నారో పాపం ఆమెకు తెలియదు. ఆమెను చూసి జాలి పడాలనిపిస్తుంది. అంతకు మించి ఏమీ లేదు. అమ్మాయికి అనిత ఉంది. అనిత ఈజ్ పదవి ఉంది, పవర్ లేదు. పవర్ లేని పదవి ఎందుకు అమ్మాయికి? ఇప్పుడు అమ్మాయి చదువుకున్న అమ్మాయి, అన్ని సంస్కారం ఉన్న అమ్మాయి, అమ్మాయి బాగా నచ్చరై పాలిటిక్స్లో పైకి వచ్చిన అమ్మాయి పదవిలో కూర్చోబెట్టి పవర్ లేకుండా పవర్ అంతా ఏళ్ళ దగ్గరే ఉంది. ఆ అమ్మాయి వెళ్తే డీజీపీ కూడా లేకూడదు. హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ అంటే పవర్తో పాటు, పదవితో పాటు పవర్ కూడా ఇవ్వాలి. ఆ అమ్మాయి అధికారులు కూడా పవర్ ఇవ్వాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు యాక్షన్ స్టార్ట్ చేసి, తెలుగుదేశం పార్టీ నుంచి ఫోన్ నుంచి రానకపోయినప్పుడు యాక్షన్ ఆపేస్తే ఇంకేం పోలీస్ స్టేషన్లు ఇవి? అందుకని రాంబాబు గారు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టీడీపీ సోషల్ మీడియాపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్తామని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులే, టీడీపీ మినహాయింపు కాదని చెప్పారు. సీమరాజా, కిరాక ఆర్పీలపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు సోమవారం 2 కేసులు పెట్టారు. ఈ కేసులకు సంబంధించి రసీదులు తీసుకుంటున్నట్లు మీడియాకు చూపించారు. నారా లోకేష్ ప్రోద్బలంతోనే సోషల్ మీడియాలో టీడీపీ సభ్యులు అసభ్య పదజాలంతో దుర్భాషలు ఆడుతున్నారని మండిపడ్డారు. దూషణలకి పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసులు పెట్టడం లేదని చెప్పారు. టీడీపీ గుప్పెట్లో పోలీస్ శాఖ ఉందని ఆరోపించారు. చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో, లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు, వీడియోలు పెట్టి
మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను, సంఘంలో పార్టీలు మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా గతంలో 5 కంప్లైంట్స్ పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది. 5 కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు. చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 4 కేసులు రిజిస్టర్ చేశారు. ఇంకొక కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి, ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు, అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు. దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది. పైగా ఆయన ఆ సీమరాజు అనే ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట. ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువా కప్పుకుంటాడు. వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి, చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్. కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మళ్ళా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం, రైతన్నకు అండగా ఉంటాం. ఏపీ సమాచార శాఖ మంత్రి పార్థసారథి. దుర్మార్గపు పాలనతో చెలరేగిపోయిన వైసీపీ, అభివృద్ధికి చిరునామాగా మారిన కూటమి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. రాయలసీమ గడ్డ తన అడ్డ, టీడీపీ కార్యకర్తల జోలికొస్తే కబద్దారంటూ హెచ్చరిక. గర్జించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. పేరుకే హోమ్ మినిస్టర్, నో వాల్యూ నో పవర్, ఎద్దేవా చేసిన అంబటి రాంబాబు, మోతుగుల వేణుగోపాల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.